వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలోని శ్రీమఠంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. సీతారామ లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠ. గోదావరిఖనిలోని 42, 43 డివిజన్ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బాలరాజు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనను గెలిపించాలని కోరిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. INTSO సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాములకు వారి కళ్యాణ ఘనంగా నిర్వహించారు. మధు చక్రధర్ శర్మ గుండు రాజు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ నల్గొండ దేవస్థాన సిబ్బంది పర్యవేక్షణలో కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం మహా అన్నప్రసాదం, రాత్రి వేళ శ్రీరామును ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఉత్సవంలో కానుకలు మరియు శేష వస్త్రములు వేలము ద్వారా 60,000 రూపాయల ఆర్థిక ఆదాయం లభించిందని దేవాదాయ శాఖ నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ కోలేక తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మమతా నరసింహారెడ్డి, గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్ ప్రతాప్ సింగ్, నల్గొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ కమలాకర్ సిబ్బంది, ఇతర పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఓకే గోదావరిఖని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరాచారి ఆచార్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Yeah.
महासंकल्प पदमंजगनिष्ये कन्यादान महोत्सवांगत्वेन महश्च खण्डपुरेभ्यः చేసుకోండి శివాయ గురవే నమః. జై శ్రీరామ్. ఈరోజు క్రోధినామ సంవత్సరం 17/4/2024 రోజున పౌరోస్ కాలనీ కాశీ విశ్వేశ్వరాలయం నందు ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మన పౌరోస్ కాలనీ భక్తజనులు మరియు గోదావరికని భక్తజనుల సమక్షంలో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మొజ్జల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణం మనం చేసుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఘనంగా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది దాదాపు 22 సంవత్సరం. ఇది 22 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మనం ఆనాటి కాలనీ ప్రముఖులతోటి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు అది నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తజనులందరికీ సుస్వాగతం పలుకుతున్నాము. మరియు ఆ భగవంతుడి కృప అందరి మీద ఉండాలని కోరుతూ భగవంతుని వేడుకుంటూ నేను అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. భక్తజనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన పౌరోస్ కాలనీలో గత 22 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్న మన పౌరోస్ కాలనీ ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఉజ్జల వెంకటేశ్వర శర్మ ప్రధాన అర్చకుల గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక గోదావరిఖనిలో 42వ డివిజన్ మరియు 46వ డివిజన్ మధ్యలో ఉన్న ప్రధాన రహదారి రమేష్ నగర్ నుండి అడ్డగుంట వైపు మరియు ఊర్వశి థియేటర్ వెళ్లే శ్రీనివాస థియేటర్ వెనుక గల వైపు గల రోడ్డు పనులను 42వ మరియు 46వ డివిజన్ ప్రజలతో కలిసి 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అన్ని డివిజన్లో యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మరియు ప్రత్యేకంగా మా 42వ డివిజన్ ప్రాంత ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత గొప్ప రోజైనటువంటి రోజు ఈరోజు మన 42వ డివిజన్ మరియు 46వ డివిజన్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారి ఏదైతే తిలక్ నగర్ రమేష్ నగర్ నుండి అడ్డగుంట కావచ్చు, గౌతమ్ నగర్ కావచ్చు, రమేష్ నగర్ కావచ్చు, ఊర్వశి థియేటర్ వైపు వెళ్ళే ప్రధాన రహదారికి అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డు లేక ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము గౌరవ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మరియు మా నగర మేయర్ గారికి ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే వారు గెలిచిన నెల రోజుల లోపలనే మాకు ఈ యొక్క దీనికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. 40 లక్షల రూపాయలతోని ఈ యొక్క 200 మీటర్ల తోని వాల్ టు వాల్ రోడ్డు వేసే విధంగా వారు మాకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి, నగర మేయర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజలు కూడా ఈ యొక్క రోడ్డు కోసం అనేక సార్లు మమ్మల్ని కలవడం జరిగింది. మా పాతిపల్లి ఎల్ఐ గారిని మరియు మమ్మల్ని కలవడం జరిగింది. మేమిద్దరం కూడా ఎమ్మెల్యే గారిని కోరిన వెంటనే వారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రోడ్డు వేసేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాహనదారులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళు కావచ్చు, అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, సినిమా థియేటర్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా మా యొక్క కాంట్రాక్టర్ కావచ్చు, కార్మికులకు సహకరించి ఒక మంచి అద్భుతమైన నాణ్యతతో కూడిన రోడ్డు వేయడానికి ఇక్కడ కాంట్రాక్టర్ సిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు అందరూ కూడా సహకరించాలి. రాబోయే 20 సంవత్సరాల పైచీలకు కూడా ఈ రోడ్డు ఉండే విధంగా అత్యంత నాణ్యతతో కూడా రోడ్డు వేపిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి మంచి రోడ్డు వేయడానికి మీరు ముందుండి మాకు అందరికీ పనిచేయాలని కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి ఈ యొక్క ప్రాంత ప్రజలకు మరియు
ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, మా కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులకు తెలియజేస్తూ ఉన్నాము. మాకు ఈ రోడ్డు అయ్యేంత వరకు కూడా మీరు ఇక్కడ ప్రతిరోజు పర్యవేక్షణలో ఉంచి మా రోడ్డు మా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సందర్భంగా కోరుకుంటున్నాం. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అఖండ భారత్ సేన అధ్యక్షులు జైపాల్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాములవారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 500 మందితో కలిసి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి అనంతరం శోభయాత్రను భక్తుల కోలాహల మధ్య బ్యాండ్ బాజాలతో ప్రారంభించారు. ఈ యాత్రను ఈసామీన్ బజార్ నుండి ప్రారంభమైన చెప్పల్ బజార్, లింగంపల్లి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా గుండా ఆర్య సమాజం, సుల్తాన్ బజార్ చేరుకుంది. మహిళగా మనం ఆవు తీస్తున్నాం, సమర్పిస్తున్నాం కాబట్టి సమర్పణ భావంతో ఇలా వేయాలి. దానం ఇచ్చేటప్పుడు మనం ఇట్లా ఇస్తాం. ఇది మనం ఆయనకే సమర్పణ చేయాలా కాబట్టి అలాంటి సమర్పణ భావంతో ఒకే స్వాహ అన్నప్పుడు కలిసి అందరూ కూడా స్వాహ అనే శబ్దం అందాలు అనేటువంటి భావం దీంట్లో ఉంది. అందుకనేసి అందరూ కూడా స్వాహ శబ్దాన్ని తప్పకుండా చెప్పాలి మేము కోరుకుంటున్నాం. ఓం దేవస్య హేలో అగయాసిష్టా యదిష్టో వర్ణితమాశోషితాలో దేశాద్వేష. రామనవమి సందర్భంగా 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు ఉదయం సాయంత్రము 2 పూటల రామకథ జరగబడింది. ఇవాళ రామనవమి సందర్భంలో బృహత్ మహాయజ్ఞం అని 400 మందితో యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అందులో 400 దంపతులు పార్టిసిపేట్ చేసి ఎంతో భవ్యంగా, ఎంతో ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ యజ్ఞం అనేది ఎంతో శ్రేష్టమైన కర్మ. శ్రీకృష్ణుల వారు కూడా ఏమన్నారంటే యజ్జోవై శ్రేష్టతం కర్మ, యజ్ఞం కన్నా శ్రేష్టమైన కర్మ ఏదీ లేదు. కాబట్టి ఈ యజ్ఞాన్ని నిరంతరం ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పటిదాకైతే ఈ భారతదేశంలో యజ్ఞం చేశారో అప్పటిదాకా ఈ భారతదేశానికి ఏ ఆపత్తి రాలేదు. ఎప్పుడైతే మనం ఈ సంస్కారాలు మర్చిపోయినామో అప్పటి నుంచి ఇతరులు అంటే వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే రిలీజన్ చెందిన వాళ్ళందరూ ఈ దేశం మీద ఆక్రమణం చేసి మన మీద ఎంతో అత్యాచారం చేశారు. సో ఇవాళ నేను కోరేది ఒకటే, మన సనాతన ధర్మం, మన హిందువులందరూ కూడా ఈ యజ్ఞాన్ని ఈ భారతదేశంలో 4 మూలల ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాన్ని చేసి మళ్ళా మన వైదిక సంస్కృతాన్ని మళ్ళా ముందుగా తీసుకొని రావాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. జై. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా 150 సీట్లు మించి రావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతమోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మోడీ పతనం ప్రారంభమైందని, మోడీ ప్రధానమంత్రి కాదని ఓ కక్షదారుడిగా అభివర్ణించాడు. ప్రతిపక్షాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులపై మోడీ కేసులు పెడుతున్నాడని, ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే శక్తి మోడీ ప్రభుత్వానికి లేదని, దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడించారు.
ఉంది. నేను 1978లో చూశాను. జనార్దన్ రెడ్డి బతుకున్నప్పుడు, పట్రా ప్రకాశరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూశాను. ఈ గాలి ఫుల్ గాలి కొడుతూ ఉంది. మొన్న దేశానికి అక్కడికి వెళ్ళాను, ఢిల్లీకి. ఉత్తర భారతదేశంలో దాదాపు 6 రాష్ట్రాలు తిరిగారు. ఒక నెల క్రితం వరకు బీజేపీకి బాగా ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఇంకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన, ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెట్టుకుపోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారి లాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి భారతదేశంలో. 2 ప్రధానమంత్రులు మారబోతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అనేది కనబడకుండా పోతుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము ఇవ్వబోతున్నాం. మీరు అడగొచ్చి ఎలా ఇస్తారని. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి శ్రీ సిటీలో 60,000 మందికి ఉద్యోగాలు తయారు చేసి పెట్టాం. ఈరోజు అందులో 30% మంది మహిళలు. 30 దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చాం. 30 బయట దేశాలు, విదేశాల నుంచి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి మన శ్రీ సిటీలు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం. అదేవిధంగానే దుగరాజపట్టణ ఓడ రేవును ఆగస్టు లోపల పునాది రాయి వేయించి ప్రతి ఇంటికి ఉద్యోగాలు తీసిస్తాం. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. మరి అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఒడిలో పడిపోయారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి BA, BSc చదివే ప్రతి ఒక్కరికి 30,000 రూపాయలు స్కాలర్షిప్ సంవత్సరానికి ఇస్తాం. MA, MSc చదివే ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు స్కాలర్షిప్లను మేము సంవత్సరానికి ఇస్తామని తెలియజేస్తూ రైతుల రుణమాఫీ చేయడమే కాదు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతాం. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని ఈ ఒక మద్రాసు లాగానో లేకుంటే విశాఖపట్నం లాగానో గూడూరు పట్టణాన్ని తయారు చేస్తాం. దుగరాజ పట్టణాన్ని పునాది రాయి వేయడం ఖాయం. ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం ఖాయం అని తెలియజేస్తూ మేము ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రతి వాడకు తిరుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీని దీవించమని, ఆశీర్వదించమని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పగడాల కనకయ్య, మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు అన్నదాత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ముత్తుకి శాల్వతో గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముగిలి కిషన్, పెద్దపురం మాజీ సర్పంచ్ సైదులు తదితరులు పాల్గొన్నారు. యూత్ సభ్యులందరూ కూడా ఈ యొక్క ముత్తన్నను సన్మానించాల్సిందిగా కోరుచున్నాను. అందరు యూత్ సభ్యులు మొత్తం కూడా నడిపించడంలో యూత్ యొక్క ముఖ్య పాత్ర చాలా ఉంది.
వీళ్ళు గత 2-3 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ యొక్క టెంట్లు వేయడం, సామాన్ తీసుకురావడంలో ముఖ్య పాత్ర వహించారు. కాబట్టి ముత్తన్నని సన్మానిస్తామని మరీ పోటీపడి మరియు ఒకరి మీద మరొకరు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడంలో శుభాకాంక్షలు తెలియజేద్దాం. క్లాస్ కొట్టండి ప్లీజ్, క్లాప్స్. స్వాగతం అన్నగారు. ఈరోజు మన గ్రామానికి నేను అనుకున్న పెద్దాపురంలో గ్రామంలో ఈరోజు సీతారాముల కళ్యాణం ఎట్లా చేద్దామా అనుకున్నా. అన్నగారు భగవంతుని రూపంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. మేము అనుకున్నాం సార్, ఎంత చేసినా కూడా ఎంతో కొంత చేద్దాం అనుకున్నాం, కానీ వస్తుంది ఏం చేద్దామని ఆలోచించినాం. అలాంటి సమయంలో మీరు మా పెద్దాపురం గ్రామానికి సహకరించేందుకు ధన్యవాదాలు అండి, ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క హలో ఈ యొక్క శ్రీరామనవమి ఇంత గ్రాండ్ గా ఇంత సక్సెస్ఫుల్ గా జరగడానికి గల కారణం పగడాల ముత్తన్న అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం చేయడంలో ఆర్థికంగా విరాళం సహాయం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కంప్లీట్ చేసి తీసుకున్నారా సైదులు జంగయ్య అందరూ కూడా రావాల్సింది వాళ్ళ దగ్గరికి సన్మానం చేసుకోండి. 10 నిమిషాలు ఆగండి అమ్మా, అవకాశం ఉంది, 10 నిమిషాలు ఉండండి. శతమానం భవతి శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఫలం మనోరథ ఫలం సఫలం పుత్ర కర్నూలు నగరంలో సమీపంలో గల గాఘేయపురంలోని మీనాక్షి సురేంద్రేశ్వర ఆలయం ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సోమవారం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గాల విగ్రహ ప్రతిష్ట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట, గోశాలలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సంఘోపాంగా శ్రీరామనాథ వేదాంత మండలి అధ్యక్షులు సద్గురు భానుమాథమ్మ ఆధ్వర్యంలో లోకక్షేమం కోసం అంగరంగ వైభవంగా జరిగాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.